ఇంకా డాక్టర్ ముఖర్జీ గారు గడిచిన అనేక సందర్భాల్లో కోవిడ్కి సంబంధించి మనం అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త ఆలోచన, కొత్త టెన్షన్, దీనికి కారణం ఏమై ఉండొచ్చు, లేక నిజంగానే ఇది కొంత కలవరపడాల్సినటువంటి అంశమా? అంటే ఇప్పుడు వచ్చిన స్టడీ ఏంటనేది బ్రీఫ్గా ఒకసారి చెప్తానండి. ది బెనారస్ హిందూ యూనివర్సిటీలో శంకర్ సుభాష్ చక్రవర్తి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన జెరియాట్రిక్ స్పెషలిస్ట్. ఆయన ఈ స్టడీ చేయటం జరిగింది. ఇది స్ప్రింగర్ హెల్త్లో పబ్లిష్ అయింది. అంటే డ్రగ్ సేఫ్టీ అనే జర్నల్ ఉంది, దాంట్లో పబ్లిష్ అయింది. ఈ స్టడీలో ఆయన ఏం చేశారు అనేది చూడాలి. ఆయన కోవాక్సిన్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ స్టడీ చేయడం కోసం ఆయన ఒక అధ్యయనం చేశారు. దీంట్లో భాగంగా ఆయన ఏం చేశారంటే 1024 మందిని, అంటే 1024 మందిని తీసుకొని వాళ్ళని ఫాలో అప్ చేయడానికి ట్రై చేశారు. అంటే వాళ్ళని ఫోన్లో కాంటాక్ట్ చేయడం కానీ, లేకపోతే మెయిల్స్ రాయటం కానీ, వాళ్ళని ఏదో రకంగా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారు. దాంట్లో వాళ్ళని ఆల్మోస్ట్ ఒక 950 మందిని కాంటాక్ట్ చేయగలిగారు రెగ్యులర్గా. చేసినప్పుడు వాళ్ళకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా ఆయన కనుక్కుంది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 45 నుంచి 50% మంది వరకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని, ప్లస్ దాంతోపాటుగా కొంతమందికి ఒక 4% మందికి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, కొంతమందికి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, ఒక 10% మందికి స్కిన్ ఆర్ సబ్క్యూటేనియస్ టిష్యూ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, కొంతమందికి థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు వస్తున్నాయని, ఇట్లా కొన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వీటిని ఏమన్నారంటే ఏఈఎస్ఐ అంటారనమాట, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ అని. ఇవి కాకుండా సీరియస్ ఏమైనా వస్తున్నాయా లేదా అనేది కూడా చూశారు. సీరియస్గా వస్తున్నాయి అని చెప్పారంటే సుమారుగా 1% వస్తున్నాయి. ఆ 1%లో ఒక గిలెన్ బారీ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే కాళ్ళ మెడ కింద నుంచి మొత్తం చచ్చుబడిపోవటం, అది ఒక 0.3%లోను, స్ట్రోక్ అంటే పక్షవాతం లాంటిది అది ఒక 0.1%లోను వస్తుందని తెలిసింది. సో ఇది ఆయన స్థూలంగా కనిపెట్టింది. అయితే ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక అబ్జర్వేషనల్ స్టడీ అనమాట, ప్రాస్పెక్టివ్ అబ్జర్వేషనల్ స్టడీ. అంటే వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళని 1000 మందిని తీసుకొని ఆయన ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చూసారంటే వాళ్ళకి ఏం జబ్బులు వస్తున్నాయి అనేది ఆయన చూడటం బిగిన్ చేశారు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈయన వేరే పాపులేషన్ తీసుకొని, అంటే వ్యాక్సిన్ వేయని వాళ్ళని తీసుకొని వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేసుకొని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1000 మందిలో ఒక 15 మందికి ఫ్రాక్చర్లు అయినాయి అనుకోండి, బైక్ మీద నుంచి పడిపోయి, ఓకే వీళ్ళ 15 మందికి ఫ్రాక్చర్లు అయినాయి అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇది వ్యాక్సిన్ వల్లనే ఫ్రాక్చర్లు అయినాయి, వ్యాక్సిన్ వల్లనే బైక్ నుంచి పడిపోయారా అని చెప్పడానికి ఏ విధంగా ఆధారాలు లేవో, వీళ్ళకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే సుమారుగా 50% మందికి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే అది వ్యాక్సిన్ వల్ల అని చెప్పడానికి ఎటువంటి ఆధారము ప్రొడ్యూస్ చేయలేదు. అంటే డాక్టర్ గారు ఇటీవల కాలంలో ఒక చిన్న ఇంటరప్షన్, డాక్టర్ గారు ఇటీవల కాలంలో చాలా హెల్తీగా ఉన్నటువంటి వ్యక్తులు రోజు రెగ్యులర్గా షటిల్ ఆడుతూ లేకపోతే జిమ్ చేస్తూ చాలా యాక్టివ్గా, అంటే ఫిజికల్గా కూడా చాలా మంచిగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోవడం, చివరికి అది ప్రాణాంతకం అవడం, లేకపోతే కొంతమంది చనిపోవడం, ఇలాంటి సంఘటనలు చూస్తున్నాం. చాలామంది హీరోల విషయంలో కూడా మనం ఇటీవల అట్లాంటి సిచ్యువేషన్ చూసాం. మంత్రిగా పనిచేసినటువంటి పెద్దల విషయంలో కూడా ఆ రకమైన వాతావరణం చూసాం. ఇలాంటివి గమనించిన తర్వాత ఇదంతా కూడా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక ప్రచారం మొదలైంది. సో దాని మీద కొంత చర్చ నడిచింది. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అధ్యయనాలు చూస్తుంటే ఇప్పుడు ఇది కోరిలేట్ చేసుకుని చూడాల్సిన పరిస్థితి లేదంటారా? అంటే ఖచ్చితంగా మనం దీన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉందండి. కోవాక్సిన్ విషయంలో సడన్గా క్లాట్స్ ఫామ్ అవటం ఇలాంటివి వాళ్ళు ఇప్పుడు చూసిన స్టడీలో కూడా డిస్క్రైబ్ చేయలేదు. అంటే సడన్గా క్లాట్ ఫామ్ అయ్యి హార్ట్ ప్రాబ్లం కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశం కోవాక్సిన్తో ఇప్పుడు కూడా చెప్పలేదు ఈ స్టడీలో కూడా. కానీ వేరే సైడ్ ఎఫెక్ట్స్ చెప్పడం. కోవిషీల్డ్తో కొంత క్లాట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కాంట్రవర్సీలో ప్రధానంగా కోవిషీల్డ్ అనేది మనకు కనపడతా ఉంది. అయితే కోవిషీల్డ్లో వచ్చే క్లాట్స్లో 70% క్లాట్స్ బ్రెయిన్లో సిరల్లో వస్తాయి, హార్ట్లో రావు. దాంట్లో మళ్ళీ ఒక 20% కాళ్ళల్లో వస్తాయి, ఒక 10% అబ్డమెన్లో వస్తాయి. అట్లా రేర్గా కాళ్ళల్లో గుండెకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా వ్యాక్సిన్ వేసిన మొదటి 4 నుంచి 30 రోజుల లోపల అలా రావటం అనేది జరుగుతుంది. అది కూడా మొదటి డోసు వ్యాక్సిన్ తర్వాత వస్తుంది, రెండో డోసు వ్యాక్సిన్ తర్వాత రాదు. ఇంకొక విషయం గమనించినట్లయితే మీరు ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్తో సడన్గా క్లాట్స్ వచ్చే వాళ్ళల్లో మెజారిటీ ఆఫ్ దెమ్ లేడీస్ ఉంటారు. ఇప్పుడు మనం సడన్గా చనిపోవటంలో వాళ్ళని చూసింది ఎక్కువ మందిని మనం మెన్ చూస్తున్నాం. అంటే సడన్గా చనిపోతున్నారన్న మాట వాస్తవమే, కానీ వ్యాక్సిన్ వల్ల చనిపోతున్నారని చూపించడానికి సరైన ఎవిడెన్స్ ఇప్పుడు దాకా ఎవరు చూపించలేకపోయారు. అంటే 3 ఏళ్ల తర్వాత క్లాట్స్ ఫామ్ అవటం, అది కూడా ఈ వ్యాక్సిన్ వలన 3 ఏళ్ల తర్వాత క్లాట్స్ ఫామ్ అవటానికి ఎటువంటి మెకానిజం కానీ ఎటువంటి ఎవిడెన్స్ కానీ ఇప్పుడు దాకా మనం చూపించలేకపోయాం.